అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్ అంతా. సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ అది చేయడానికి. సో వీళ్ళ మార్చి 22వ తారీఖు బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. యా హాయ్ రాహుల్. ప్రొడ్యూసర్ గారు ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారు అని వేశారు. ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారులో కామెడీతో పాటు ఉండిపోరు అదే సాంగ్ గుర్తొస్తుంది ఎక్కువ మందికి. అవును సార్. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇందులో కూడా అలాంటి పాటలు ఇంకొకటి? ఈ సినిమాలో పండిపోరాదే అని ఒక పాట ఉంది సార్. అందులో మీరేనా డాన్స్? అది పాడింది నేనే, రాసింది నేనే సార్. దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా సార్, 15 కోట్లు తీసుకున్నాను. 15 కోట్ల ఇది ఒక కోటు. సినిమాలో కామెడీ కాదు, ఇక్కడ కామెడీ సినిమాలో కామెడీ. పాడాలా? యా పాడాలి. తర్వాత పాడదు. బయట కలుద్దాం సార్, అక్కడ పక్కన పాడుకుందాం. చెట్టు కింద ప్రొడ్యూసర్ గారు సునీల్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే అడ్వాన్స్ గానే సినిమా హిట్ అయిందని టాక్ వచ్చింది. Thank you, అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఆన్ టేబుల్ ప్రాఫిట్ అనేటువంటిది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో తీసిన ఈ సినిమాకి వెనక ఖర్చు కానీ ముఖ్యంగా వెనక పోస్టర్ చూస్తుంటే ఒక రోమన్ సెటప్ కనిపిస్తుంది. ఆ గెటప్లు ఏంటో ఇంకా డైరెక్టర్ గారిని అడుగుతాం. యాజ్ ఫార్ as ద బడ్జెట్ ఈజ్ కన్సర్న్ అండ్ యాజ్ ఫార్ as ద బిజినెస్ పార్ట్ ఈజ్ కన్సర్న్ ఏం చెప్తారు మీరు? సార్ కంఫర్టబుల్గానే అయిందండి. ఇట్స్ గుడ్. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు బిగినింగ్లో చెప్పినటువంటి ఒక బడ్జెట్ కానీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికి మీ సినిమా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సేమ్. ఆర్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ విత్ ద రిజల్ట్? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. టేబుల్ ప్రాఫిట్? yes sir. ఆర్ యూ ఇన్ టేబుల్ ప్రాఫిట్ నో? చెప్పండి. వీఆర్ హ్యాపీ. వీఆర్ హ్యాపీ. వెరీ హ్యాపీ. వెరీ గుడ్. డైరెక్టర్ గారు సార్, అది ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ గెటప్, అది రోమన్ గెటప్ సెటప్? అదొక వైకింగ్స్ సెటప్ సార్. అది ఏంటి చెప్పండి.